ఉమెన్లోనే కాకుండా మెన్లో కూడా వస్తుందని లైక్ రీసెంట్గా ఎక్కడో ఆర్టికల్స్ వాటిలో చూస్తున్నాం. అంటే తక్కువ పర్సెంటేజ్ అయినా కూడా వస్తున్నాయండి. మెన్లో కూడా వచ్చేదానికి పాసిబిలిటీస్ ఉన్నాయా? వస్తే ఎలాంటి క్యాన్సర్స్ వస్తాయి? అబ్సల్యూట్గా మెన్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి, అండ్ ఇట్ ఈస్ అ నోన్ థింగ్. బట్ ఫిమేల్స్ లైక్ ఆల్కహాల్కి బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఏమన్నా? డెఫినెట్గా అండి, ఆల్కహాల్ ఇంక్రీజెస్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్. బ్రెస్ట్ క్యాన్సరే కాకుండా ఇట్ కెన్ ఇంక్రీజ్. అండ్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అని ఉన్నాయి, లైక్ అడ్జువెంట్ థెరపీ అండ్ న్యూ అడ్జువెంట్ థెరపీ. అదే అంటే ఏంటండి ఇవి రెండు? లైక్ వాటి డిఫరెన్స్ ఏంటి? ఇట్ ఈస్ జస్ట్ నామన్క్లేచర్ అండి, టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ కాదు. అంటే కీమోథెరపీ, టార్గెట్ థెరపీ ఇవి కాకుండా ఇవి కూడా ఉన్నాయా? అంటే ఇట్ అదే అడ్జువెంట్ న్యూ అడ్జువెంట్ అంటే ఇది. యాజ్ ఏ ఆంకాలజిస్ట్గా ఉమెన్స్కి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్? వన్ థింగ్, 25-30 years ఏజ్ వచ్చిన వాళ్ళు